రాష్ట్రంలో నిజమైన అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రామ సభల్లో సంక్షేమ పథకాల వారీగా ప్రభుత్వం చేకూరుస్తున్న లబ్ధిని ప్రజలకు వివరించాలన్నారు. ప్రజాప్రభుత్వంలో అందిస్తున్న రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్ధిదారుల అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కలెక్టర్లతో సమావేశం జరిగింది. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపట్టనుంది సర్కార్. దీనికి సంబంధించి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు సీఎం. అధికారులకు పలు కీలక సూచనలు ఇచ్చారు. సమావేశానికి దాదాపు మంత్రులంతా హాజరయ్యారు. విద్యా వ్యవస్థలో ప్రజాప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు ముఖ్యమంత్రి. ప్రభుత్వ హాస్పిటల్స్ ను పటిష్టం చేసేందుకు సమీపంలోని మెడికల్ కాలేజీలకు అనుసంధానం చేయాలన్నారు. దీంతో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు రేవంత్ రెడ్డి. మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు ప్రతి నెల బిల్లుల చెల్లింపులు ఖచ్చితంగా అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా వరకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో నిజమైన అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రామ సభల్లో సంక్షేమ పథకాల వారీగా ప్రభుత్వం చేకూరుస్తున్న లబ్ధిని ప్రజలకు వివరించాలన్నారు. ప్రజాప్రభుత్వంలో అందిస్తున్న రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్ధిదారుల అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కలెక్టర్లతో సమావేశం జరిగింది. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపట్టనుంది సర్కార్. దీనికి సంబంధించి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు సీఎం. అధికారులకు పలు కీలక సూచనలిచ్చారు. సమావేశానికి దాదాపు మంత్రులంతా హాజరయ్యారు. విద్యా వ్యవస్థలో ప్రజాప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు ముఖ్యమంత్రి. ప్రభుత్వ హాస్పిటల్స్ ను పటిష్టం చేసేందుకు సమీపంలోని మెడికల్ కాలేజీలకు అనుసంధానం చేయాలన్నారు. దీంతో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు ప్రతి నెల బిల్లుల చెల్లింపులు ఖచ్చితంగా అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా వరకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.